ద రాజాసాబ్ మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. ఒక్కొక్క పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుందాం. సో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కింద టైం లైన్స్నే వెళ్ళిపోండి. ముందైతే ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ముందైతే ఈ మూవీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్ రిలీజ్ చేసినందుకు మన పీపుల్ మీద ఫ్యాక్టరీ మాత్రం మనం మెచ్చుకోవాలి. నీ బతుకు ఎప్పుడైనా మంచి సినిమాలు తీసినావా? ఒకవేళ మంచి సినిమాలు తీస్తే వాటికి ప్రాపర్ రిలీజ్ ఇచ్చినావా? అయితే వరస్ట్ సినిమాలు తీస్తావు, లేదంటే ఇట్లా వరస్ట్ రిలీజ్ ఉంటాయి. ఏపీలో ప్రీమియర్స్ 8:30 PM కి పడ్డాయి. తెలంగాణ మాత్రం 11 దాకా ఇంకా క్లారిటీ లేదు అసలు. లిటరల్ గా థియేటర్ బయట గొర్రెల లెక్క నిల్చున్నాం ఎప్పుడెప్పుడు వదులుతారా అని చెప్పి. లాస్ట్ మినిట్ వరకు టికెట్ దొరుకుతా అని చెప్పి లిటరల్ గా అల్లాడిపోయినాం. బీపీ వచ్చి పోతానేమో అనిపించింది నాకైతే. నా జీవితంలో నేను చూసిన వరస్ట్ ప్రొడక్షన్ అంటే పీపుల్ మీద ఫ్యాక్టరీ. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ అయితే ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే, అసలు పెద్ద ప్రభాస్ ఏమైండు. మూవీ స్టార్ట్ చేసింది ఆయనతోనే ఫస్ట్ లుక్ అని చెప్పి. టీజర్స్ లో ఆయన హైలైట్, ట్రైలర్స్ లో ఆయన హైలైట్, ఇన్వర్టెడ్ ఫైట్ అని చెప్పి ఒక క్రేజీ కాన్సెప్ట్ కూడా ఆయన సీన్స్ లో ఉండాలి కదా. ఎటు పోయి ఆయన ఎందుకు తీసి పెడతావు మీరు? ఆయన సీన్స్ మూవీకి రిలవెంట్ అనిపిస్తున్నాయా? మరి అలాంటప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఆయన ఎందుకు పెట్టిరు? ఒకవేళ ముందే చెప్పిన హై పోతా అని చెప్పి మీరే చెప్పలే కదా. ఇంకా సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ వచ్చి మన తమన్ గారు. రండి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం. మూవీలో మ్యూజిక్ ఏంటి సార్? చాలా బాగుంటారు. అసలు మూవీలో ఒక్క దగ్గరైనా ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించిందా? అసలు మూవీలో బీజిఎం ఉందా? మొత్తం లౌడ్ నాయిస్. ఒక్కటంటే ఒక్క లిరిక్స్ అర్థం కాలేదు, ఒక్కటంటే ఒక బీజిఎం అర్థం కావట్లేదు. కొన్ని ప్లేసెస్ చెవులు మూసుకోవాలనిపించింది. ఆ లెవెల్లో లౌడ్ మ్యూజిక్. సాంగ్స్ అయితే ముందు నుంచి ఐరన్ తెలుసు. అట్లీస్ట్ బీజిఎమ్స్ అని మంచి గుర్తు చిన్న హోప్ ఉండే, సంపి మింగిన హోప్ ని. అక్కడ సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి మంచి సీన్స్ పడతా ఉంటే ఇక్కడ నీ సైడ్ నుంచి సావు డప్పులు వినిపిస్తున్నాయి. లిటరల్ గా నువ్వు ఇచ్చిన బొక్కలో బీజిఎం ఆ లౌడ్ నాయిస్ వల్ల మూవీ చూడాలని ఇంట్రెస్ట్ సర్వనాశనం అవుతుంది. లిటరల్ యూ కిల్ ద మూవీ. అండ్ మూవీకి మూడో పెద్ద బొక్క వచ్చేసి విఎఫ్ఎక్స్. ఆ గ్రాఫిక్స్ ఏంద్రా? అసలు సినిమాలో సగం సినిమాలో ప్రభాస్ ఉన్నాడా? ఫేస్ మొత్తం మార్చేసి పడేసారు కదా. క్లైమాక్స్ ఒక 45 minutes to 1 hour చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది మూవీ. ఇక్కడ చాలా ప్లేసెస్ లో అయితే డూప్ ని వాడిరు, ఆ సెకండ్ థింగ్ ఫేస్ మొత్తం మార్చేసి పడేస్తున్నారు. విఎఫ్ఎక్స్ ని గ్రాఫిక్స్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోతామని తెలిసినప్పుడు ఎందుకు ఆ సీన్స్ పెట్టాల్సి వచ్చింది? అంత హెవీ గ్రాఫిక్స్ సీన్స్. లిటరల్ గా ఒక బొమ్మను చూసిన ఫీలింగ్ వచ్చింది. చాలా ప్లేసెస్ ప్రభాస్ లేడు క్లైమాక్స్ లలో. ఇంకా దయ్యాలు భూతాలు విఎఫ్ఎక్స్ వాడిరండి. ఈ బొక్కలో దయ్యాలను చూసి, ఈ అట్ట బొమ్మల దయ్యాలను చూసి మేము భయపడాలా అనే రేంజ్ లో విఎఫ్ఎక్స్ ఉంది. వర్స్ట్ విఎఫ్ఎక్స్ ఆఫ్ దయ్యాలు అండ్ ఆత్మలు. ఫస్ట్ హాఫ్ మొత్తంలో ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే వరస్ట్ అసలు. లిటరల్ గా ఆ బిల్డింగ్ లేంది, ఆ రోడ్ లేంది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి. కామెడీ అబ్బా లిటరల్ గా. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ జంప్ చేసేటప్పుడు ఆ గ్రాఫిక్స్ కానీ, లేదంటే ఆ హోలీ ఉట్టి కొట్టేటప్పుడు ఆ బ్యాగ్ ని విసరడం కానీ, దాని నుంచి మళ్ళీ కింద పడేటప్పుడు ఆ వరస్ట్ గ్రాఫిక్స్ అవైతే. అండ్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో తెలిసిపోతుంది ఇది పక్కా గ్రీన్ మ్యాట్ వేసి తీసిరని చెప్పి. ఆ లేయర్స్ కనబడుతున్నాయి. అన్నిటికంటే హైలైట్ వచ్చేసి క్లైమాక్స్ మొత్తం అయిపోయాక కాశీలో ఒక సీన్ ఉంటుంది, పిండ ప్రదానం చేసే సీన్ ఉంటుంది. అక్కడ మాత్రం ఇట్లా కళ్ళ కట్టిన తెలిసిపోతుంది వెనకాల మొత్తం గ్రీన్ స్క్రీన్, అక్కడ కాశీ లేదు ఏం లేదని చెప్పి. మీకున్న 300 కోట్ల బడ్జెట్ తో కొన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మీరేం చేసిరు? అమీర్పేట్ విఎఫ్ఎక్స్ లు, అమీర్పేట్ బిల్డింగ్లు, ఆ కలర్ రంగురంగుల బట్టలు, రంగురంగుల బిల్డింగ్లు, ఆ హోలీ అంట నాకైతే దిమ్మ తిరిగింది ఫస్ట్ హాఫ్. ఫోర్త్ నెగిటివ్ వచ్చేసి చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. అంటే ఏ సీన్ కూడా ప్రాపర్ గా ఎండ్ అయితే లేదు. సీన్ మంచిగా స్టార్ట్ అవుతుంది, మంచిగా మూవ్ అవుతుంది, బట్ ఎండింగ్ మాత్రం చాలా అబ్నార్మల్ గా ఎండ్ అయిపోతుంది. లైక్ ఇట్లా మధ్యలో కట్ అయిపోతుంది. అయితే సీన్ ప్రాపర్ గా రాసుకోలేదా, ఆ రాసుకుని ఎడిటింగ్ లో దీపేసిరా, లేదంటే ఆ బొక్కలో వీళ్ళకి మొత్తం చూపించని చెప్పి కట్ చేసి పడేసిరా. 3 to 4 ప్లేసెస్ లో అనుకున్నా అరే ఏం సడన్ గా కట్ అయిపోయింది సీన్ అని చెప్పి. ఇంకా క్లైమాక్స్ ఎండింగ్ అయితే ఇట్లా థానోస్ చిటికే సెటిల్ అయిపోతే అంత సింపుల్ ఎండింగ్ ఉంటుంది. అరే అంత పెద్ద విలన్ తో ఫైట్ చేసినావు, వాడు ఏమైంది? వాడు ఉన్నాడా? చచ్చిపోయిందా? ఆ క్యారెక్టర్ కు ప్రాపర్ ఎండింగ్ ఉందా? ఆయన ఎట్లా చచ్చిపోయింది? ఆయన ఆత్మ ఎట్లా బయటకు పోయింది? చెప్పాలి, చూపించిరా. అధ్వానంగా ఎండేజ్ పడేసారు. ఐదో బొక్క. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టర్స్ అవసరమా? లిటరల్ గా ముగ్గురుతో పనుందా? రిద్ది కుమార్ స్టార్టింగ్ 10 minutes చూపించారు, సెకండ్ హాఫ్ లో 2 minutes చూపించారు, సెకండ్ హాఫ్ లో సాంగ్ అంతే. ఆమె క్యారెక్టర్ ఇట్లా తీసి ఇట్లా బయట పడేసినా ఇంత కూడా ఫరక్ పడదు మూవీకి. ఇంకా నిధి అగర్వాల్, మాలవిక మోహన్ వీళ్ళైతే ఎప్పుడెప్పుడు మారుతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అని చెప్తాడు అప్పటి నుంచి మేము రెడీ ఉంటాం ఇలా స్కిన్ షో చేయడానికి అన్నట్టు రెడీ ఉన్నారు. అయితే నేను నైట్ వేసుకొస్తాను. కంట్రోల్. ఏ సీన్ లో కూడా ఒక ప్రాపర్ స్కిన్ షో లేని సీనే లేదు. యాక్టింగ్ చేయండి అమ్మా అని పంపిస్తే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, కాదు చేపించుకుంటున్నారు. లిటరల్ గా 2 songs ఆఫ్ నిధి అండ్ ఒక సాంగ్స్ ఆఫ్ ముగ్గురు హీరోయిన్. లిటరల్ గా సాంగ్స్ కోసం మాత్రమే నిధి ఇంకా మాలవిక ఉన్నారు. ఇంటర్వెల్ కి మంచిగా కాన్ఫ్లిక్ట్ సెట్ అయిపోయింది, చాలా ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో మంచి ఫన్ లో వెళ్తుంది, మంచి మూమెంటం ఉంది. కట్టు పన్న నిధి అగర్వాల్తో సాంగ్. సరే ఆ సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో మంచి ఫ్లో వెళ్తుందంటే మళ్ళీ కట్ చేసి రిద్ది వస్తుంది, మళ్ళీ ఇంకో సాంగ్. అరే ఎందుకు ఈ సాంగ్స్ ఇరికించాల్సి వస్తుంది? మూవీ ఎండ్ అయినాక ఎండ్ క్రెడిట్ లో పడేసుకోవచ్చు కదా. నా ఛానల్స్ సాంగ్ ఎందుకు ఇరికించాల్సి వచ్చింది నాకు అర్థమవుతలేదు. ఇంకా పాజిటివ్ సైడ్కి వెళ్ళిపోతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో కానీ, ఈ మూవీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కానీ ఎన్ని బొక్కలున్నా సెకండ్ హాఫ్ లో రైటింగ్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ రైటింగ్. లిటరల్ గా టాప్ నాచ్ రైటింగ్ ఉంటుంది, వేరే లెవెల్ రైటింగ్. మారుతి నుంచి నేను ఈ లెవెల్ ఆఫ్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంజయ్ దత్ క్యారెక్టర్ తో మైండ్ గేమ్స్ మామూలుగా లేవు, అల్లాడించింది లిటరల్ గా. ఎక్కడో చిన్న డౌట్ ఉండే, ఇది ఫ్యాంటసీ మూవీ అంటారు, మారుతి ఎక్స్పెక్టేషన్ మీట్ అవుతారు అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ లో రైటింగ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయింది ఎక్స్పెక్టేషన్స్ కి. మైండ్ గేమ్స్ లైక్ మొసల్తో ఫైట్ అయినా, లేదంటే ఆ స్టాచ్యూస్ తో ఫైట్ అయినా, లేదంటే శాండ్ తో ఫైట్ అయినా, నాన్నమ్మతో వచ్చే ఎమోషన్ సీన్ హాస్పిటల్ మాత్రం వేరే లెవెల్ వర్క్ అయింది. ప్యూర్ ఎమోషనల్ రైటింగ్, అది చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు.
ఇవే కాకుండా సెకండ్ హాఫ్ లో ఇంకొక బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మన బొమ్మని ఇరానీ క్యారెక్టర్ ని పట్టుకొచ్చారు. ఆయన చెప్పే సీన్స్ కానీ ఆ హిప్నోటిజం గురించి వచ్చే సీన్స్ కానీ సంజయ్ దత్ కి బొమ్మని ఇరానీకి మధ్య వచ్చే క్యారెక్టర్ మాత్రం లైక్ నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు ఉంటాయి సీన్స్. అక్కడ వాళ్ళిద్దరు పోటీ పడి యాక్ట్ చేస్తుంటే నాకైతే ఐ ఫీస్ లెక్క అనిపించింది. అంత బాగా చేసారు, అంత బాగా రాస్తున్నారు. ఆ పెయింటింగ్స్ అయినా ఆ స్కల్ప్చర్స్ అయినా లేకపోతే ఆ డిజైన్లు అయినా హిప్నోటిజం అంటూ తీసుకొచ్చిన ఒక కొత్త పాయింట్ అని చాలా ఇంట్రెస్టింగ్ సెకండ్ హాఫ్ ఉంటుంది. అన్ని బాగున్న ఇంట్లో శని ఉన్నట్టు ఈయన క్యారెక్టర్ కూడా సింపుల్ ఎండ్ చేసారు. లిటరల్ గా బయట తోచి పడేసారు ఆ బొక్కలే అని చెప్పి. స్టిల్ ఆయన ఉన్న పోర్షన్ మాత్రం హైలైట్ మూవీకి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో కామెడీ చాలా ప్లేసెస్ లో వర్క్ అయింది. లిటరల్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కామెడీ వేరే లెవెల్లో వర్క్ అయింది. కొన్ని సీన్స్ అయితే పగలబడి నవ్వుతాం. సప్తగిరి ఒక శివపేటిక కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అయితే వేరే లెవెల్ వర్క్ అయింది. ఎట్ ద సేమ్ టైం మన ప్రభాస్ కాకితో అని చెప్పి ఒక కామెడీ ఉంటుంది, అది కూడా చాలా బాగా వర్క్ అయింది. ఇంకా సత్య కూడా మంచి వన్ లైనర్స్ ఇవన్నీ బాగానే వర్క్ అయినాయి. వీళ్ళే కాకుండా ఈ మూవీకి మెయిన్ హైలైట్ కామెడీ వైజ్ అయితే ప్రభాస్ ఈ మూవీలో యాక్టింగ్ చేసి లిటరల్ గా మన వింటేజ్ ప్రభాస్ గుర్తొచ్చిండు. బుజ్జిగాడ్లో ఏ లెవెల్ ఆఫ్ టైమింగ్ ఉందో ఈ లెవెల్ ఆఫ్ టైమింగ్ మనం ఈ మూవీలో మళ్ళీ చూసినాం. ప్రభాస్ మేనరిజమ్స్ అయినా, ప్రభాస్కి ఇచ్చే వన్ లైనర్స్ అయినా, కామెడీ అయినా, ఆయన ఇచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ అయినా చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అయినాయి. కామెడీ కాకుండా ఈయన ఎమోషనల్ సీన్స్ ఉండే, ఎస్పెషల్ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్ పడుతుంది హాస్పిటల్ సీన్ లో వాళ్ళ నానమ్మకి ప్రభాస్కి మధ్యలో. అక్కడ యాక్టింగ్ మాత్రం లిటరల్ నాకు యోగి మూవీలో ప్రభాస్ గుర్తొచ్చిండు. ఆ లెవెల్ ఆఫ్ ఎమోషనల్ యాక్టింగ్ ఉంటుంది. ఐ లవ్డ్ ప్రభాస్ కంప్లీట్ మూవీలో. అండ్ ఆఫ్టర్ ప్రభాస్ ఆఫ్టర్ కామెడీ ఈ మూవీలో ఇంకైనా హైలైట్ ఉందా బిగ్గెస్ట్ పిల్లర్ ఏంటంటే సంజయ్ దత్ క్యారెక్టర్. నేను ఇంకా సింపుల్ విలన్ క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఒక్క ఫిజికల్ ఫైట్ లేకుండా త్రూ అవుట్ ద మూవీ మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు, సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ డెలివరీ చేసింది సంజయ్ దత్. అసలు హిప్నోటిజం అయినా, కన్నింగ్నెస్ అయినా, నిధి పైన తనకున్న అత్యాశ అయినా, వీటన్నిటి చాలా ప్రాపర్ గా చూపించారు. అంతే ప్రాపర్ గా సంజయ్ దత్ తన యాక్టింగ్ డెలివరీ చేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం మూవీకి పెద్ద బొక్క అని చెప్పుకోవాలి. బికాస్ ఎక్సెప్ట్ 2-3 కామెడీ సీన్స్ అండ్ ఒక 2-3 రొమాంటిక్ సీన్స్ తప్పితే మిగతా అంతా ఫస్ట్ హాఫ్ బోరింగ్. లిటరల్ గా పెద్ద ఏమీ లేదనలో. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యాక్చువల్ గా వాళ్ళ కోటలోకి ఎంటర్ అవుతారు ఆ మహల్లోకి. దట్ 20 minutes ఇస్ వెరీ గుడ్. అండ్ ఇంటర్వెల్ కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ర్యాంప్ ఉంది, బట్ క్లైమాక్స్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే లైక్ అర్ధాంతరంగా కట్ చేసారు, అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఇదే ఫ్లోలో మూవీ చాలా బ్యాడ్ ఎండ్ అయిపోతుంది విత్ పూర్ క్లైమాక్స్ అండ్ వర్స్ట్ క్లిఫ్ హ్యాంగర్. అసలు జోకర్ గెటప్ ఎందుకు వాడుకుని నాకు అర్థం అవ్వట్లేదు. జోకర్ గెటప్ వేస్ట్ చేసినందుకు అండ్ తాత గెటప్ వాడుకున్నందుకు ఈ రెండింటి మాత్రం నాకు చాలా కోపం ఉంది. సో ఇలా మిక్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ నాకైతే మూవీ జస్ట్ అబోవ్ యావరేజ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ వల్ల కొంచెం ఇంకా మూవీ పాజిటివ్ గానే ఉన్నాను అయితే. సో నాకైతే పర్లేదు, గుడ్ మూవీ అనిపించింది. సో ఇది గైస్ మన రివ్యూ అండ్ రాజా సాబ్. కొంచెం లెంత్ వచ్చింది, బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయడానికి ట్రై చేసిన. సో కొంచెం లెంత్ అయినా కానీ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.